ఏంటమ్మా బావని పెళ్లి చేసుకుంటావా? మా ఇంటికి వస్తావా? మరి ఉంటావా మా ఇంట్లోనే? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నాగాస్ నెస్ట్. బిఫోర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక ఈ వీడియో వచ్చేసి ఒక వ్లాగ్ అనమాట, 1 డే వ్లాగ్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడ. సో ఇంకా మార్నింగ్ చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. చాలా బర్డ్స్ సౌండ్స్ చాలా రోజులైంది. మీరు వినండి, నేను ఓన్లీ వాయిసెస్ పెడతా, వినండి. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తున్నాయో. నాకైతే సిటీస్లో ఉండి చాలా రోజులు అయ్యింది ఇలా బర్డ్స్ సౌండ్స్ అవి విని. వినడానికి చాలా బాగుంది. మార్నింగ్ ఫ్రెష్గా సౌండ్స్ వినిపిస్తున్నాయి అన్నమాట. మాకు ఇంటి ఎదురుగా ఇక్కడ చెట్లు ఉంటాయి చూడండి. ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఇది చాలా 100 years అబోవ్ పైనే చెట్టు అనమాట. మామిడికాయలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇవి అడవి మామిడికాయలు, అంటే చిన్నగా ఉంటాయి మామిడికాయలు, మనకు అడవిలో దొరుకుతాయి కదా అలాంటివి. అసలు ఇదైతే కల్పవృక్షం అని చెప్పచ్చు. ఎన్ని మామిడికాయలు ఇస్తుందో సీజన్ వచ్చినప్పుడైతే, ఎంతమంది తింటారో ఇవి. ఇంకా విషయానికి వస్తే మేము ఇలా మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్యామిలీ అంతా, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫాదర్ ఇంకా నేను అందరం కలిసి ఇలా అక్కడ దగ్గరలో ఒక ఊరు ఉంటుంది కొండవారప్పాడు అని చెప్పి, చాలా ఫేమస్ అనమాట అమ్మవారు. ఇంకా మా తమ్ముడు అక్కడ మొక్కుకున్నాడంట. సరే మొక్కు తీర్చుకుందామని మేము స్టార్ట్ అయిపోయాం మార్నింగ్. అబ్బా చూడండి పచ్చటి పొలాలు ఎంత బాగా అనిపిస్తుందో. ఈ పిల్ల కాలువ, ఆ చెట్లు, ఎంత హాయిగా అనిపిస్తుందో. వాళ్ళ లైఫ్ చూడండి, అక్కడ గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అనిపిస్తుంది నాకైతే. పొలాలు అయితే ఇప్పుడే వేసినట్టున్నారు, చాలా ఫ్రెష్గా అసలు పచ్చగా పెరిగి ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి పొలాలన్నీ. అలా పొలాల మధ్య నుంచి వెళ్తుంటే ఆ చల్ల గాలి ఎంత బాగుందో చూడండి. ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో. ఇదైతే చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు మనసుకు చాలా రోజులకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇలాగా స్టార్ట్ అయిపోయాం. ఇక చూడండి, ఇక్కడ మా మేనల్లుడు బుద్ధిగా కూర్చున్నాడు అనమాట, ఏ గొడవ చేయకుండా సైలెంట్గా. మామూలుగా అయితే అస్సలు ఆగడు. వీడు మాత్రం ఇప్పుడు మాత్రం సైలెంట్ కూర్చున్నాడు, కదిలిస్తున్నా కానీ ఏం మాట్లాడకుండా. మా మేనకోడలు కూడా సైలెంట్గానే అలాగే ఉంది, అబ్జర్వ్ చేస్తుంది అనమాట, చూస్తుంది ఏంటా అని. చూడండి మూతి ఎలా పెడుతుందో. మూతి సరిగ్గా పెట్టిన ఎన్నిసార్లు చెప్పినా అలాగే పెడతా ఉంటుంది మళ్ళీ మూతి. ఇంకా చూడండి, మీకు కూడా ఇంకా కొన్ని పొలాలు ఇక్కడ చూడండి. పంట పోయినసారి కోతలు కోసినవి ఇలా కొప్పులు వేసారనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు వేస్తున్నారండి కొప్పులు? అన్నీ ఆ రోజు కట్ చేసామా అమ్మేసామా అన్నట్టు ఉంటున్నాయి. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ఇంకా ధాన్యం నిల్వ చేస్తున్నారు ఇలా కొప్పులేసి. ఇలా వేయటం వల్ల చాలా మంచిదంట. వాటిలో ఉండేన మన ధాన్యంలో కూడా కొన్ని టాక్సిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్నీ పోతాయంట ఇలా నిల్వ అయితే. సంవత్సరం పాటు నిల్వ చేసుకొని ఆ తర్వాత వాడుకుంటే చాలా మంచిదంట అలా ధాన్యం. ఇంకా ఈ రోజుల్లో వేస్తున్నారంటే చాలా గ్రేట్ అని అనిపించింది నాకు. చాలా రోజులైన తర్వాత కదా అందరూ చూస్తారని చెప్పి నేను కొంచెం ఇలా తీసాను. ఇక్కడ చూడండి, ఇంకా మినుములు వేసారు కొంతమంది. ఈ పిల్ల కాలువ చూడండి ఎంత దూరం నుంచి ఎలా ఉందో. పిల్ల కాలువ, ఆకాశం చాలా రోజులైంది అంత ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఇక్కడ చూస్తే పొగాకేసారు కొంతమంది. అదో చూడండి, ఆకులు అలా ఎండగట్టారనమాట. పొగాకు పండిన తర్వాత ఆకులు అలా ఎండగడతారు. అలా ఎండేసిన తర్వాత ఇంకా అమ్ముతారనమాట. కొంతమంది చూడండి మొక్కజొన్న వేసారు. ఇలా ఒక ప్లేస్లోనే 4-5 రకాల పంటలు వేస్తున్నారనమాట జనాలు అక్కడ ఉండేవాళ్ళు. ఇదో చూడండి, మొక్కజొన్న పక్కన మళ్ళీ పొగాకేసారు.
ఇంకా మేము కొండపాటూరు అయితే రీచ్ అయిపోయాం. ఇదేనండి కొండపాటూరు. చాలా ఫేమస్ ఈ అమ్మవారు. మనం ఏ మొక్కులు మొక్కుకున్న అమ్మవారు తీరుస్తుందంట. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఎదురుగా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళ కోసం వాటర్ కోసం అన్నమాట పెట్టారు. ఇంకా ఇక్కడ ఇదైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కొంచెం హాల్ లాగా అలా పెట్టారన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చోవడానికి, ఇంకా పక్కన కొంచెం వంట చేసుకోవడానికి ప్లేస్ అలాగా పెట్టారు. మేము సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా అయితే అమ్మవారికి పొంగలు పెట్టాలి కదా, ఆ నైవేద్యం కోసం ఇంకా ప్రిపరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేసేద్దామని అనుకుంటున్నాం అనమాట. చూడండి, అందరూ ఇలా కూర్చుంటారు అనమాట. ఇది ఓపెన్ ప్లేస్ పెట్టారు అందరూ కూర్చోడానికి, వచ్చిన వాళ్ళు సేద తీరటానికి. ఇంకా మేము పొంగలికైతే పొంగల్ గిన్నె స్టార్ట్ చేస్తున్నాము. ముందైతే గిన్నె కడిగేసి ఇంకా అన్ని పసుపు బొట్లు అవన్నీ పెట్టేస్తుంది మా మరదలు, వీడు మా తమ్ముడు. ఇంకా చూడండి, ఇక్కడైతే ఒక మేకపోతుని రెడీ చేశారు ఇంకా బలి ఇవ్వటానికి. మంచిగా పాపం నాకైతే చూస్తే జాలేస్తుంది. మా తమ్ముడైతే అలా అనకూడదు, అమ్మవారికి ఇచ్చేది, నువ్వు జాలి అని అలా అనొద్దు, అమ్మవారికి నైవేద్యం పెడుతుంది కదా అని అన్నాడు. సో ఇంకా మేమైతే పాలు పొంగించడానికని ఇలా పాలు పోసి పెట్టామన్నమాట. పొంగలి గిన్నె పొయ్యి మీద మేమే తెచ్చుకున్నాము. ఈ సిలిండర్ మాకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుపోయినా అక్కడ అవైలబుల్గా ఉంటాయి స్టవ్స్, అవన్నీ కూడా వచ్చి వండుకోవచ్చు రెంట్కి తీసుకొని. పాపం మేము మేకపోతే అయితే అస్సలు కదలట్లేదండి, లాక్కెళ్తున్నారు. ఇంకా చూడండి, అయితే బియ్యం వేసేస్తుంది పొంగల్లో. పాలు పొంగాయి అనమాట, తర్వాత బియ్యం వేసేస్తుంది. ఎంత ఒక 10 నిమిషాల్లో పొంగల్ అయితే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇంకా చూడండి, ఇలాగా మనం నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఈ అమ్మవారు చాలామంది వీసాలు కావాల్సిన వాళ్ళు, అబ్రాడ్ వెళ్ళాలని మొక్కున్న వాళ్ళు, ర్యాంకులు రావాలనుకుని మొక్కున్న వాళ్ళు, ఆరోగ్యం కోసం మొక్కున్న వాళ్ళకి ఏది కావాలంటే ఆ కోరిక నెరవేరుస్తుందంట. చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. ఇంకా అందుకని మా వాడు కూడా ఏదో మొక్కున్నాడు, అందుకని ఆ మొక్కు తెచ్చుకోవడానికని ఇలా బయలుదేరాం అనమాట. చూడండి, ఇంకా అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నాం మేము రౌండ్గా. చుట్టూ గుడి చుట్టూ అయితే చాలా ప్లేస్ ఉంటుంది. మేమైతే 2 కోళ్ళు మొక్కున్నాం అనమాట. ఇక మా వాడి ఫ్రెండ్ తీసుకొని అవి కూడా తీసుకొని చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ ఏం అడ్డం ఉంది కానీ ఇక్కడ ఉన్నది పోతురాజు అనమాట. అమ్మవారు పక్కన పోతురాజుని పెట్టారనమాట. పోలేరమ్మ తల్లి పోతురాజు. అది ఒకప్పుడు ఇక్కడ అంతా అడవిలా ఉండేదంటండి. ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. పక్కన అంతా చాలా స్పేషియస్గా అవుతుంది. చూసారా, మీరు చాలా రోజులైందేమో ఈ బండి చూసి, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ అమ్మవారి బ్యాక్ సైడ్ చూడండి, అమ్మవారు ఆవిడే పోలేరమ్మ తల్లి. ఇలా పోలేరమ్మ తల్లికి మనం ఈ పొంగళ్ళు పెట్టుకుంటే సలవ చేస్తుంది అంటారు. మనకి సలవ అంటే ఇంకేంటంటే అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. మన సంవత్సరానికి ఒకసారి మన గ్రామ దేవతని పూజించుకోవాలండి. పూజించుకుంటే మన గ్రామానికి కానీ మనకు కానీ చాలా మంచిది. ఇంకా అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత మా వాడు చూడండి, మేనడు ఎక్కాడు నెత్తి మీదకి అమ్మవారు. ఇంకా లోపలికి వెళ్ళాను నేను. వీడియో మ్యాక్సిమం తీస్తామని అంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, తీయటానికి కుదరదమ్మా, ఒప్పుకోరు అని అన్నాడు పూజారి గారు. నా నెంబర్ ఇస్తా, నేను మీకు పెడతాను అని అన్నారు. కానీ నేను నెంబర్ తీసుకున్నాను, కానీ మిస్ అయిపోయింది. ఈ జనాలు అస్సలు గ్యాప్ లేదు, లోపలికి వెళ్ళిందని తీసుకొని బయట నుంచి నేను ఎంత ట్రై చేసినా ఎక్కడో కొంచెం స్పేస్లో అమ్మవారు కనిపిస్తున్నారు అంతే. ఇంకా అదే మీ దర్శనం అనుకొని చేసుకోండి, చాలా పవర్ఫుల్. ఇంకా అలా అయిపోయింది. 3 సార్లు తిరిగేసి వచ్చాము. ఏమా బావని పెళ్లి చేసుకుంటావా? మా ఇంటికి వస్తావా? మరి ఉంటావా మా ఇంట్లోనే? అమ్మ దగ్గర ఉంటావా, మా దగ్గర ఉంటావా? మరి నువ్వు పెళ్లి చేసుకుంటా బావ దగ్గర ఉండాలి కదా కదా? అవును, నువ్వు నా దగ్గరే ఉండాలి కదా. ఇవన్నీ మా మేనకోడలు క్యూట్ రియాక్షన్.